హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోగ్రాము 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో రాయబోతున్న 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం. అంటే స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్ బాగా రాయాలన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియోస్. ఇది డే 18. క్వశ్చన్ చూడండి. ఏమి? ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ది జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2 and -1 రెస్పెక్టివ్లీ. ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్రెడీ డే 17 అంటే ప్రీవియస్ డే రోజు ఒక వీడియో చేశాను. ఆ ప్రాబ్లం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఇది చూడండి. ఎందుకంటే ఈ రెండు చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. అంటే ఒకటి నేర్చుకుంటే ఇంకోటి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మిస్ అవ్వకూడదు అన్నమాట ప్రాబ్లం అనేది. మీకు ఇది వచ్చి మీకు 2 marks అడిగే క్వశ్చను. చాయిస్లో అప్పుడప్పుడు 4 marks, ఏదో ఒకటి చాయిస్ అనమాట. 2 marksలో అని అడగచ్చు, లేదా 4 marks. రెండుట్లో అడుగుతాడని కాదు, ఒకటి 2 marksలో అడుగుతాడు, లేదా అప్పుడప్పుడు 4 marksలో అడగచ్చు. ఎక్కడో ఒక చోట ఉండే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ అట్ట చూడండి. క్వశ్చన్ ఒకసారి చదువుతాను. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ది జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2 and -1 రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఇది ఓన్లీ జీరోస్. ఇంతకుముందు ప్రాబ్లంలో అంటే నిన్న చెప్పిన వీడియోలో సమ్ము ప్రోడక్ట్ అనే పదం కనిపిస్తుంది. ఇక్కడ ఆ పదాలు ఉండవు. సో ఆ పదాలు ఉంటే ఎలా చేయాలో నిన్నటి వీడియో, ఆ పదాలు లేకపోతే ఎలా చేయాలో ఈరోజు వీడియో. క్వశ్చన్ అది ఇచ్చాడు కదా. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, గివెన్ జీరోస్ ఆర్ alpha is equal to 2, beta is equal to -1. So first the alpha, second the beta. Next, sum of zeros. Sum of zeros. ఎంత ఆన్సరు? ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 -1 ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ ఏమి? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 into -1 ప్లస్ ఇంటూ మైనస్ 2 1s are 2. సో ఈ వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్. ఏం ఈక్వేషను? క్వాడ్రాటిక్ పాలినామియల్కి. క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x is equal to k into x square minus of alpha plus beta into x plus alpha beta. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే కేని అలాగే ఉంచుకొని ఎక్స్ స్క్వేర్ని అలాగే ఉంచేస్తాము. ఆల్ఫా ప్లస్ బీటా అంటే దాని వాల్యూ అంత, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా -2. ఇక్కడ ఆల్రెడీ ఒక సింబల్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకుంటాం. సింబల్ ఉన్నా లేకపోయినా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు బ్రాకెట్ వేసుకుంటే మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే, ప్లస్ ఇంటూ మైనస్ 1 2s are 2. ఇప్పుడు డినామినేటర్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు కాబట్టి టేక్ k ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. డినామినేటర్స్ లేవు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏం చేస్తాము? ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ k తీసేసి ఏం పెట్టాలి? 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -x -2. సో 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమీ మారదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. ఎక్స్ స్క్వేర్ -x -2 ఇది ఆన్సర్. క్వశ్చన్ చాలా సింపుల్. ఎక్కువగా అడిగేదిలో 2 మార్క్స్లో, రేర్గా అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు 4 మార్క్స్లో. ఓకేనా? ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ప్రాక్టీస్ కోసం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ది జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 1/4 and -1. ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా ఇంకా 82 days అంటే 82 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా మీకు ప్రతి వీడియో నేను చేసి ప్రాబ్లమ్ని నేర్పిస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని తప్పకుండా లైక్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ.